నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవను కొనగా, నాశ నీవైతివే. ఆశలు తీర్చితివే. నాకిక ఆశలు లేవను కొనగా, నాశ నీవైతివే. ఆశలు తీర్చితివే. నలు దిశలో నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే. నలు దిశలో నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నేను యెహోవాతో మనవి చేయుచున్నాను, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. కీర్తన 90 కీర్తన మొదటి వచనం ఏముందంటే, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. పాత నిబంధన భక్తులు వారి శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. ఈ 91వ కీర్తన 3వ వచనములు ఏముందంటే, ఆయన నిన్ను రక్షించును, వేటగాని ఉరిలో నుండి
ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. దేవుడు తన ప్రజలను రక్షించు దేవుడు. దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో ఒక నెలంతా కాపాడి రెండవ నెల బహుమానం ఇచ్చి చివరి దినాలలో ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నాము అంటే మనం ఎంతో ధన్యులం. లోకం వైపు చూస్తే మనకంటే గొప్పవారు, ఉన్నతమైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఎన్నిక లేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి కాపాడిన మన ప్రభును స్తుతించాలి. ఏమంటున్నాడు? ఆయన నిన్ను రక్షించును. తన ప్రజలను ఆయన రక్షించు దేవుడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఏమన్నారు? మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. దానియేలు ఏమన్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజా చిరంజీవగునుగాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడితేని సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను జీవించి. కనుక ఆయన రక్షించు దేవుడు తన ప్రజలను ఆశ్చర్యకరంగా. రెండవ మాట, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు దేవుడు. 91 కీర్తనే 11వ వచనం చదవండి. 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూసారా? ఆయన నిన్ను రక్షించును, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎలీషా ఉన్న దినాలలో యెరూషలేమును ఏ విధమునైనను జయించాలని శత్రువు రాజు పలు ప్రయత్నాలు చేస్తారు. అందుకు రాజుగారు విసుగుపడి ఏమంటాడంటే, రే మనలో ఎవడో సిఐడి ఉన్నాడు, వాడు అన్నీ చెప్తున్నాడంటే ఒకడంటాడు, ఎవరు లేదయ్యా, ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా, ఆయనను బంధిస్తే మనం ఇశ్రాయేలు దేశమును ఆశ్చర్యకరంగా స్వాధీనము చేసుకోవచ్చు. ఎలీషా శిష్యుడు ఒక గ్రామానికి సేవకు వెళ్ళారు. గురువు కంటే ముందు ఎవరు లెగాలి? శిష్యుడు లెగాలి. శిష్యుడు లేశాలకెళ్ళి పట్టణం చుట్టూ అగ్నిరథములతో శత్రువులు చుట్టుకొని ఉంటే ఇప్పుడు గెహాజ్ అంటాడు, గురువు గారు ఊపిరింటి ఉల్లిపాయలు అమ్ముకొనైనా బతకచ్చు, ఊపిరింటి ఉప్పైన అమ్ముకొని బతకచ్చు. ఇప్పుడు మనం మహా సమస్యలో ఉన్నాము అంటే భయపడవద్దు. వారికంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. దేవా వీడు చూసినట్లు వీని కండ్లను తెరువుము అన్నప్పుడు లోకములో ఉన్న సైన్యము కంటే దేవుని చుట్టూ దేవుని సైన్యము. అందుకే 34వ కీర్తన 6వ వచనములో యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు దేవుడు. మూడవ మాట, ఆయన నిన్ను ఆదుకొనే దేవుడు. 55వ కీర్తన 22వ వచనములో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. లోకము కాదు,
బలవంతులు కాదు, నిన్ను ఆదుకునే దేవుడు ఆయనే. అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలలో భూ దిగంతముల నుండి దాని కొన నుండి పట్టుకును వాడ, నీవు నా దాసుడు అని నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిది. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నిన్ను బలపరుతును. నీతిను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకును. ఆయన తన ప్రజలను ఆశ్చర్యకరంగా ఆదుకునే దేవుడు. 5వ మాట, ఆయన విడిపించు దేవుడు. శత్రువుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి ఆయన విడిపించు దేవుడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20 వచనములో ఆయన విడిపించు దేవుడు. ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనములో, వారు నీతో యుద్ధము చేయుదురు గాని నీ పైన వారు విజయము పొందజాలరు. ఎందుకో తెలుసా? నేను నీకు తోడై. కనుక ఆయన విడిపించు దేవుడు, నిన్ను నడిపించు దేవుడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 15వ వచనములో 8-15 నిన్ను నడిపించు దేవుడు. ఎక్కడో ఆకలితో ఉన్న మెఫీబోషెతును ఎక్కడికి నడిపించాడు? రాజ భోజనానికి నడిపించాడు. ప్రభు బల్ల యుద్ధకు నడిపించాడు. ఎందుకు? కృపాక్షేమములే నా వెంట వస్తుంది. ఆఖరి మాట, ఆయన నిన్ను ఆశీర్వదించు దేవుడు. ద్వితీయోపదేశకాండం 28:8 ఆయన నిన్ను ఆశీర్వదించును. కనుక 7 మాటలు. 1, ఆయన నిన్ను రక్షించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను హెచ్చించును. ఆయన నిన్ను విడిపించును. ఆయన నిన్ను నడిపించును. ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆయన నిన్ను ప్రార్థించు. స్టాప్. ఒక మాట చూస్తున్నామయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ప్రార్థనలో తండ్రి మీ దాసుల ద్వారా చక్కగా 7 మార్లు తండ్రి వివరించారు తండ్రి. ఆ మార్లు మా హృదయంలో ముఖ్యంగా తండ్రి చిన్నపాయి గారిని, అమ్మగారిని వారిని ఆశీర్వదించండి. వారి సంతానం కానీ వృద్ధి కలగజేయండి. అయినా వారి అక్కర్లు నైనా వారి అవసరాలను ఎరిగిన దేవుడవయ్యా, మాకంటే ముందుగా వారి హృదయ వాంఛలు మీరు తీర్చండి. అయినా వారి హృదయానికి సంతోషం, ఆనందం మీరు కలగజేయండి. నాయన యేసు ప్రభువు నీ యందునైనా విశ్వాసం ఉంచిన కుటుంబం తండ్రి. యేసు ప్రభువు నీ కోసం ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా. యేసు ప్రభువు వారికి రావాల్సిన ప్రయాసాలు రావాల్సిన తండ్రి ఆశీర్వాదాలను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నాయన అవునైనా ప్రతి పన్నకు వివాహం జరగాలని వాళ్ళు ఆశపడుతున్నారయ్యా. యేసు ప్రభువు వివాహం ఘనమైన కార్యాన్ని ఈ కుటుంబంలో మీరు నెరవేర్చని పడుతున్నాం. నమ్మకమైన కుటుంబం, నమ్మకమైన సాహసం కలిగిన కుటుంబాన్ని మీరు దయచేయండి తండ్రి. 2 కుటుంబాలను మీరు కలపండి. అవునైనా ఏకాకులు సంసారాలు చేసే దేవుడు నువ్వే. అవునైనా ఏ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నారు తండ్రి. సాడైన సహాయాన్ని మీరు అనుగ్రహించమని పెట్టుకుంటున్నాం. ఈ కుటుంబానికి సంతోషం, ఆనందం కలగజేయండి. అంతేకాదైనా అన్నకి ఇచ్చిన కుమార్తె విషయంలో, అలాగే అల్లుడి విషయంలో, వాళ్ళకి ఇచ్చిన పిల్లల విషయంలో వారిని ఆస్వాదించండి, వారిని బలపరచమని వేడుకుంటున్నాం. ఇలాగ రక్షకుడా దేవానందం గారిని, ఆయన కుటుంబాన్ని ఆస్వాదించమని, ఇంతవరకు నువ్వు చేసిన గొప్ప కార్యాలపై ఘనమైన కార్యక్రమ జ్ఞాపకం చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రములు. మా ప్రియులు చిన్న అబ్బాయి గారు అక్కను బట్టి స్తోత్రములు. కుమార్తె, ఆమె భర్త, వారి సంతానం నెల్లూరులో ఉన్నారు, జీవించింది. ఇక్కడున్న కుమార్తె, ఆమె భర్త, వారి సంతానాన్ని జీవించింది. ఇంటి వారసుడు కుమారుని విషయంలో అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రం.
ఆయన ఉద్యోగాన్ని బట్టి మీకు స్తోత్రములు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మా ప్రియులు ప్రయత్నాలు చేయించున్నారు. అయినా ఆయనను సంతోషపెట్టే ఒక మంచి వధువును, రక్షించబడిన ఒక అమ్మాయిని, అద్భుతమైన సహాయమును బట్టి భార్య భర్తలకు మంచి ఆదరణ, ఆరోగ్యం దయచి, కుమార్తెలు భర్తలు సంతానం తీర్చి, పిల్లల మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానంలో ఎదుగుటకు మీకు కూడా దయచి, ఈ దినం జరిగిన సహోదరుల సమావేశ కూడికలు బట్టి ముగిస్తూ ప్రయాణంలో ఉన్నారు, దీవించండి. రాత్రి మీరు మహిమ పొంది స్థానిక సంఘాలను బలపరచండి. జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు కట్టుకుల విషయాలు దీవించండి. రాత్రి మీరు మహిమ పొంది ముఖ్యంగా ఈ గృహములోని ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలు.